వీడియో రాగానే అందరం స్కిప్ చేస్తాము. అందులోనూ ఏఐతో జనరేట్ చేసిన వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేస్తాము. అందులో నేను కూడా ఒకటి. బట్ ఈ చిన్న వీడియో మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఈ చిన్న వీడియో ఒక 1 minute వీడియో ఎప్పుడు చూసానో తెలీదు. 30 seconds అంటే అయిపోతుంది కదా, బట్ ఈ రోజుల్లో 1 minute అంటే చాలా పెద్దది కదా. ఎందుకు ఇంతగా చెప్తున్నానో ఒకసారి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఏంటంటే ఆ వీడియో చూడగానే నాకు చాలా చాలా భయం వేసింది. మన చుట్టుపక్కల, మన రిలేటివ్స్లో, మన ఫ్యామిలీలోనే చాలామంది ఏముందిలే చిన్న బ్యాడ్ హ్యాబిటే కదా అని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా చాలా భయం అనిపిస్తుంది, భయం వేస్తుంది అనమాట. సో ఇంత డ్యామేజ్ చేస్తుందా అనిపించింది. సో కనీసం వాళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేయకపోయినా దానివల్ల వచ్చే ఇంపాక్ట్ని అర్థం చేసుకొని కొంచెం తగ్గించడం అన్నా చేస్తారేమో అనేది నా ఉద్దేశము. సో అందుకనే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఇద్దరికన్నా కనీసం వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మావా, నీకు నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి లంగ్ క్యాన్సర్ వచ్చిన అడుగు, చెప్తాడు. ప్రతి శ్వాస గొంతులో గాజు పెంకులు మింగినట్టుంటది. గాలి కోసం ఆవురావురుమని ఆశపడతావు, కానీ నీ లంగ్స్ రాయిలా మారిపోయి ఒక్క చుక్క గాలిని కూడా లోపలికి రానిపో. నీ సొంత రక్తంలో నువ్వే మునిగిపోతావు. నీ లంగ్స్ నిండా నీరు, చీము నిండిపోతాయి. నువ్వు గాలి పీల్చిన ప్రతిసారి సముద్రంలో మునిగిపోతున్నాడు గాలి కోసం ఎలా కొట్టుకుంటాడో నువ్వు బెడ్ మీదే అలా కొట్టుకుంటావు. దాన్నే డాక్టర్లు ఎయిర్ హంగర్ అంటారు. అంటే గాలి దొరకని ఆకలి. ఇది ఇంకా ఘోరం మావా. నువ్వు దెగ్గితే కఫం రాదు, కుళ్ళిపోయిన నీ ఊపిరితిత్తుల ముక్కలు నోట్లోంచి బయటపడతాయి. నీ శరీరం లోపల నుంచి నిన్ను నువ్వే కక్కుకుంటావు. ఆ వాసనకి పక్కన ఉన్నోళ్లు కూడా నిలబడలేరు. ఆ దెగ్గుకి నీ పక్కటెముకలు టక్కుమని విరిగిపోతాయి. క్యాన్సర్ పాకి ఎముకల్ని తినేస్తది. చివరికి అస్థి పంజరంలా మారి చావు కోసం దేవుణ్ణి వేడుకుంటావు. కానీ ఆ చావు కూడా ఈజీగా రాదు మావా. నరకించి చంపుతే ఇంత నరకం అవసరమా? ఆ సిగరెట్ ని ఇప్పుడే విరిచి నీ ప్రాణాన్ని కాపాడుకో.